తలలు వంచండి. మనం ఈ ఆదివారం రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, ఇదిగో తండ్రి, మార్చి నెల చివరి ఆదివారమైనటువంటి రాత్రికాల సమయంలో తండ్రి, ఇదిగో నాయన, మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చినటువంటి సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన పరిశుద్ధుడా, ప్రేమమయుడా, దయామయుడా తండ్రి, ఇదిగోనైనా ఈ నెల నాయన ప్రారంభపు దినము మొదలుకొని తండ్రి, ఇగో తండ్రి, ఈ చివరి ఆదివారమైనటువంటి నాయన ఈ 30వ తారీఖు రాత్రికాల సమయంలో తండ్రి, మీ దయారెక్కల చాటున మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు చూపించిన కృపను బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇక నా శక్తివంతుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. దుర్గమై ఉన్నటువంటి మా ప్రభా, మీకే స్తుతి. జీవ మార్గమై ఉన్నటువంటి మా ప్రభా, మీకే ఘనత. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, మీకే మహిమ. స్తోత్రార్హుడు అయినటువంటి మా ప్రభా, మీకే స్తుతి. బలమైన స్వరము గల మా దేవ, మీకే స్తోత్రం. స్వస్థపరచువాడమైనటువంటి మా తండ్రి, నీకే మహిమ. వాక్యమయ్య ఉన్నటువంటి మా దేవ, మీకే ఘనత. సర్వోన్నతుడా, మీకే మహిమ. సర్వాధికారి, మీకే స్తుతి. సర్వ సృష్టికర్త, మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకే మహిమ. మా ఉన్నత దుర్గమ, మీకే ఘనత. మా రక్షణకర్త, మీకే స్తుతి. సర్వ సృష్టికి కర్తమైన మా దేవ, నీకే మహిమ. జీవాధిపతి అయినటువంటి మా దేవ, నీకే స్తోత్రం. ఆశ్రయ దుర్గమైనటువంటి మా దేవ, నీకే మహిమ. ఉన్నత దుర్గమైనటువంటి మా దేవ, మీకే ఘనత. అనంత జ్ఞాని అయినటువంటి మా దేవ, మీకే స్తుతి. అతి సుందరమైనటువంటి మా దేవ, నీకే స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, నీకే మహిమ. ఆకాశమందు ఆసీనుడైనటువంటి మా దేవ, మీకే ఘనత. మమ్ము నోదార్చువాడా, మీకే స్తోత్రం. ఆదరణకర్తమైనటువంటి మా ప్రభా, నీకే మహిమ. సాత్వికుడు అయినటువంటి మా దేవ, మీకే ఘనత. ఆయన నామం పరిశుద్ధమైనది, మీకే స్తుతి. పరిశుద్ధుడా, ప్రేమ కలిటి మా తండ్రి, దయగల మహారాజా తండ్రి, మా అపరాధముల చేతను, మా పాపముల చేతను ఈ లోకమందు మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, నాయన తండ్రి, మీగోనైనా మీ ప్రియ కుమారుణ్ణి భూమి మీద పంపించి తండ్రి, మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి, నీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నాయనా, ఇదిగో తండ్రి, మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం రాజా. అయ్యా, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము మా తల్లి గర్భాన పడింది మొదలుకొని ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాలలో మేము పాపం చేసి ఉన్నాం నాయన. అనేక విషయంలో నాయన మేము తప్పిపోయి ఉన్నాం నాయన. మీకు విరోధంగా పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా నా దేవా, నా రాజా, ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుచున్నామయ్యా. ఆ తండ్రి, మా పాపములన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇదిగో తండ్రి, కీర్తన గ్రంథము 103:3 సెలవిచ్చినట్టు ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడని నాయన. అలాగే నాయన, కీర్తన గ్రంథము 103:10-11 కూడా మీరు సెలవిస్తారు నాయన. మన పాపముల బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషముల బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదని నాయన లేఖనంలో సెలవిచ్చారు నాయన. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని లేఖనంలో సెలవిచ్చిన దేవుడు అయ్యా, మా పాపాలన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపములు పరిహరించమని తండ్రి, ఇదిగో నాయన, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. నాయన, ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మీ బిడ్డలమైనటువంటి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేమందరము కూడా తండ్రి బుద్ధి కలిగి తండ్రి మీ సన్నిధులు నాయన మేము నిందారహితులుగా పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లు నాయన సహాయము చేయండి అయ్యా. ఇగో తండ్రి, మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు కలిగి ఉండినట్లు నాయన. ఇక నా బుద్ధి గల కంజకల వారే మేమందరము తండ్రి సిద్ధపడి ఉండినట్లు అట్టి కృపాటి ధన్యత దయచేయండి ఆయన. విశ్వాసమందు తండ్రి మాలో విశ్వాసాన్ని అభివృద్ధి పరచండి ఆయన. విశ్వాసమందు మమ్మల్ని స్థిరపరచమని అడుగుచున్నాం నాయన. మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మమ్మల్ని నడిపించమని అడుగుచున్నామయ్యా. అయ్యా, మాలో కొందరు అనేకులు తండ్రి నాయన, ఇదిగో నాయన, సులువుగా చిక్కులు పెట్ట పాపలో పడిపోయినటువంటి బిడ్డలుగా ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ లేవనెత్తండి అయ్యా. బలహీనటువంటి బిడ్డలందరికీ నాయన మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేసి లేవనెత్తండి అయ్యా. మీ చేయూతనివ్వండి అయ్యా. ఇగో నాయన, మీ ప్రియకుమారుడు కల్వరిలో కాచిన రక్తము ద్వారా మమ్మల్ని శుద్ధిపరిచి తండ్రి పెంట కుప్పల మీద లేవనెత్తిన వాడవని లేఖనము సెలవిచ్చుచున్నది కదా నా రాజా. ఆపత్ కాలమందు నాకు మొర్ర పెట్టుము, నేను
మిమ్మల్ని విడిపించేదను, నీవు నన్ను మహిమపరచదువని లేఖనము సెలవిస్తున్నది. అట్టి రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆయన బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, కూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మీరు రెక్కల చాటున భద్రపరచండి అయ్యా. ప్రతి బిడ్డకి తండ్రి మీ సన్నిధి, మీ కృపా కాపుదల దయచేయండి అయినా. మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మేము సువార్త ప్రకటన చేయించుండగా తండ్రి మా మీదను, మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు అనేక మంది సోషల్ మీడియాలోనే కానీ ఆయన ఇదిగో తండ్రి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా వేదికగా చేసుకొని తండ్రి ఎందరో దోషను మాట్లాడుచున్నారయ్యా. అయ్యా నిజమే తండ్రి, నాయన క్రీస్తునే కానీ, క్రీస్తును కూర్చున్న సిలువునే కానీ ఎందరో నాయన ఇదిగో తండ్రి మరియమ్మనే కానీ ఎందరో తండ్రి దూషణ మాట్లాడుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. అయ్యా వారు ఏం చేస్తున్నారో వారు ఎరుగు చేస్తున్నారయ్యా. అయ్యా వారు చేస్తున్నటువంటి నాయన ఇగోనైనా ఆటలను తండ్రి వాటిని అన్నిటిని కూడా మేమైతే మన్నిస్తున్నామయ్యా. అయ్యా నీవు కూడా నాయన అందరూ మారు మనసు పొంది నాయన రక్షణ పొందాలని ఎంతో దీర్ఘశాంతముగా ఎదురు చూస్తున్నావు నాయన. నిజమే తండ్రి, రానొల్లని పిల్లల కొరకు నేను దినమంతయు చేతులు చాచి నేను పిలుచుచున్నానని లేఖనము సెలవిచ్చుచున్నది కదా. నీవు ఎంత దయామయుడవో, ఎంత దీర్ఘశాంతము గల దేవుడవో, ఎంత కృపామయుడవో తండ్రి. మేము దినదినము లేఖనాలు ధ్యానించి చుండగా తండ్రి నాయన ఎన్నో లేఖనాల ద్వారా మాట్లాడుచున్న దేవుడవయ్యా. నిజమే తండ్రి, నీ ప్రేమ నాయన, నీ దీర్ఘశాంతము తండ్రి అనేక మందికి నాయన చేత కాని తనముగా కనబడుచున్నదయ్యా. అయా నీవు కార్యము సఫలము చేసే దేవుడవయ్యా. అయా నీవు చూచుచున్న దేవుడు అయ్యా. అయ్యా కేవలం చూచి ఊరకుండా దేవుడవు కాదు నాయన. నాయనా నీవు నరమాత్రుడు కాదు నా తండ్రి. నాయన కార్యములు జరిగించే దేవుడవయ్యా, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడవయ్యా. అయా మేము లేఖనాలు ధ్యానించుండగా మాకు ఆ విషయం అర్థమవుతున్నదయ్యా. పాపం వారి ఎరుగురయ్యా, వారి ఎరుగుకి ఎన్నో దూషణ మాట్లాడుచున్న బిడ్డలందరినీ మన్నించండి అయ్యా. అయా మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయా మీరు వారికి శాంతిని, సమాధానం దాయించండి అయ్యా. వారి కుటుంబాలను తండ్రి మీరు ఎక్కల చాటున భద్రపరచండి అయ్యా. అయా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేమందరము కూడా తండ్రి ఇదిగోనైనా పాపంలో ఉన్నటువంటి బిడ్డల్ని, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఉన్నటువంటి బిడ్డల్ని విడిపించండి అయ్యా. నేత్రాశలో ఉన్నటువంటి బిడ్డలందరినీ విడుదల దాయించండి అయ్యా. అయ్యా నిజమే తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇగో తండ్రి నాయన వారిని అందరినీ కూడా తండ్రి స్వస్థత దాయించండి అయ్యా. అప్పుల బాధలు ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడిపించండి అయ్యా. అనేక సమస్యలలో మగ్గిపోతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, అటువంటి బిడ్డలందరూ విడిపించండి అయ్యా. శోధనలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని విడుదల దాయించండి అయ్యా. అనేక రకములైన శాపంలో ఉన్నటువంటి బిడ్డలందరూ విడుదల దాయిచ్చండి అయ్యా. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి బిడ్డలందరూ విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా ఇగోనైనా సాతాన తంత్రాల్లో ఉన్నటువంటి బిడ్డలను విడుదల దాయిచ్చేయండి అయ్యా. అయ్యా సాతాన బంధించిన కట్లలోంచి బిడ్డలను విడుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయినా ధన ఆశలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అంధకార హృదయంలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, విగ్రహ ఆరాధనలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, వ్యభిచార సంబంధమైన బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలనే కానీ, అక్రమ సంబంధాలైనటువంటి శారీరక బంధకాలలో ఉన్నటువంటి బిడ్డలని కానీ విడుదల దాయిచ్చేయమని వేడుకుంటున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో తండ్రి బిడ్డలకి అందరికీ విడుదల దాయిచ్చేయమని తండ్రి మీరు విడుదల దాయిచేసినందుకు మా ప్రార్థన ఆలకించి ఉన్నందుకే తండ్రికి మీకు ముందుగా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా తండ్రి ఇదిగో నాయన ఇగోనైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు అనుగ్రహించండి ఆయన. యవ్వన బిడ్డలందరికీ కూడా మీరు ఎక్కల చాటున భద్రపరచండి ఆయన. యవ్వన బిడ్డలందరూ కూడా తండ్రి అందరికీ తండ్రి వాక్యము ద్వారా తమ నడతను స్థిరపరచుకుని సెలవిస్తున్నావు కదా. ఇక నేను వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మేమందరము కూడా తండ్రి యవ్వన బిడ్డలమే కానీ, కుటుంబాలలో ఉన్నటువంటి స్త్రీలే కానీ, పురుషులే కానీ, సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డలమైనటువంటి మేము తండ్రి మిమ్మల్ని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు, మిమ్మల్ని మహింపరచుటకు నాయన అలనాడు నాయన 6,30,000 మంది ఐగుప్తు దేశము నుండి నాయన వారిని నువ్వు బయటకు తీసుకుని వచ్చినప్పుడు నా తండ్రి ఇదిగో నాయన యెహోషువ, కాలేబు తండ్రి వారు మాత్రమే మిమ్మల్ని పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో మిమ్మల్ని ఆరాధించారని లేఖనము సెలవిచ్చున్నది. అట్టి వారిగా మేము ఉండినట్లు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఏసేపు వలె పాపమును చూసి పరిగెత్తేవారుగా ఉండినట్లు మాకు సహాయం చేయండి అయ్యా. అయ్యా మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి సారీపులోనికి మమ్మల్ని మరల్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవన బిడ్డలకు అందరికీ అట్టి కృప దయచేయండి. స్త్రీలకు అందరికీ నాయన ఇదిగో తండ్రి
సారమ్మ వలె నాయన తండ్రి, ఇగో నాయన రిబ్కా వలె నాయన, ఇగో తండ్రి నాయన ఒక్కొక్క బిడ్డ తండ్రి ఇదిగో నాయన నీ ఎస్తేరు వలె యవన బిడ్డలే కానీ నాయన సంఘంలో ఉన్నటువంటి స్త్రీలకు అందరికీ నాయన సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యం వలె ఉన్నారని సెలవిస్తున్నావు కదా తండ్రి. స్త్రీలకందరికీ అట్టి జ్ఞానము అట్టి బుద్ధిని దాయిచ్చండి ఆయన. అయ్యా మేము గర్వముగా మాట్లాడుకున్నట్లు మా నోటికి చిక్కము పెట్టుకోవడానికి సహాయం చేయండి ఆయన. అయ్యా మా నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ మాట్లాడుకున్నట్లు నాయన మా నోరుని అదుపు చేసుకోవడానికి సహాయం చేయండి ఆయన. నాయన మూర్ఖపు మాటలు మా నోటికి రానియకుండా మా పెదవుల కుట్టుమైన మాటలు రానియకము తండ్రి. నాయన మాలో కోపమే కానీ ఆగ్రహమే కానీ దుష్టత్వమే కానీ దూషణ మాటలే కానీ బూతులే కానీ మరేవి మా నోటికి రానియకుండా నాయన. అయా మీ సన్నిధి తోడించండి నాయన, మీ కృప తోడించండి నాయన. మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి ఉదయ సాయంకాలంలో తండ్రి మా కుటుంబాలతో పాటు తండ్రి మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయనట్లు నాయన ప్రార్థనా శక్తిని, ప్రార్థనా తుప్పటిని, ప్రార్థనా జ్ఞానమును దయచేయండి ఆయన. ఎడతెగక మేము అందరము ప్రార్థన చేయనట్లు ప్రార్థనా శక్తిని మాకు దయచేయండి ఆయన. ఇక నాయన అంత్యకాల సమయంలో ఉన్నాము తండ్రి. నాయన అలనాడు ప్రారంభ కాలములో తండ్రి ఏ విధం మీద క్రైస్తవ్యం మీద నాయన రోమా సామ్రాజ్యం ఏ విధముగా అయితే లేచిందో తండ్రి, ఇక నాయన మా దేశంలో ఉన్నటువంటి నాయన ఇగో నాయన ఈ ప్రభుత్వాలే కానీ నాయన అనేక మంది కపట సహోదరులు మా మీద లేస్తున్నారయ్యా. అటువంటి వారి మధ్య నాయన మేము నాయన మీ జీవవాక్యాన్ని పట్టుకొని జ్యోతుల వలె కనబడుచున్నామని మేము గుర్తెరిగి నాయన మా ద్వారా మీరు మహిమ పొందాలని మేము ఎంతో ఆశపడుచున్నామయ్యా. అయ్యా మీ చిత్తాన్ని మేము జరిగించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. మా విశ్వాసము నాయన మేము శ్రమలు అనుభవిస్తున్న కొలది తండ్రి మా విశ్వాసము సన్నగిల్లకుండా తండ్రి ప్రతి దినము తండ్రి మా శ్రమల కొద్దీ మిమ్మల్ని స్తుతించుచు నాయన మిమ్మల్ని ఘనపరచుచు మిమ్మల్ని మహిమపరచుచు తండ్రి నాయన మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతునట్లు అట్టి కృప అట్టి ధన్యత మీ పరిశుద్ధాత్మ సహవాసం మాకు అందరికీ దాయిచ్చండి అయ్యా. అయ్యా మీ రెక్కల చాటును భద్రపరచండి అయ్యా. మీ కృప కాపుదలు దాయిచ్చండి అయ్యా. కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయినా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి అయినా, దేశంలో ఉన్న ప్రజలందరికీ నాయన అట్టి కృప దాయిచ్చండి అయినా. మా దేశంలో శాంతిని, సమాధానం, రక్షణ దాయిచ్చేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగోనైనా మా దేశంలో ఉన్నటువంటి అధికారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం తండ్రి. మా పోలీస్, ఆర్మీ, నేవీ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కానీ డాక్టర్నే కానీ నాయన ప్రతి ఒక్కరిని వృత్తి పని చేస్తున్న వారిని కానీ స్త్రీలే కానీ సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి వారిని అందరినీ మీరు రెక్కల చాటున భద్రపరచమని మీ కృపా కాపుదల దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యముగా తండ్రి ఇదిగోనైనా ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి అవరగాడి ఛానల్లో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని, వారి కుటుంబాలని మీ రెక్కల చాటున భద్రపరచమని మీ మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఇదిగోనైనా నీ రాత్రికాల ప్రార్థన తండ్రి నీవు ఆలకించి నాయన ఆ ప్రార్థనకు ప్రతిఫలము దాయిచేసిన విధానాన్ని బట్టి మీకు ముందుగా వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.